తిరుపతిలో భారీ చోరీ జరిగింది. అన్నమయ్య సర్కిల్లోని మొబైల్ షోరూమ్ లో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు సుమారు 50 యాపిల్ ఫోన్లు, ఇతర కంపెనీల 100 ఫోన్లతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించినట్లుగా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. చోరీకి గురైన మొబైళ్ల విలువ సుమారు 2 కోట్ల మేర ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తోంది. తిరుపతి క్రైమ్ పోలీసుల ఘటనా స్థలానికి పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. భారీ చోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. తిరుపతి నడిబొడ్డులో ఉన్నటువంటి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఒక మొబైల్ షోరూమ్ కు సంబంధించి పెద్ద ఎత్తున అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు కూడా యాజమాన్యం పోలీసులకి ఇప్పటికే కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో పోలీసులు లోపలికి వెళ్ళి మొత్తం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో ఒకసారి మనం చూస్తే కన్నా ఇదే ఒక ప్రైవేట్కి సంబంధించినటువంటి మొబైల్ షోరూమ్. ఇందులో మొబైల్స్ విలువైనటువంటి కొన్ని ఐఫోన్కి సంబంధించిన మొబైల్స్ కావచ్చు, అదేవిధంగానే వివిధ రకాలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన మొబైల్స్ అన్నింటినీ కూడా రాత్రి 2 గంటల సమయంలో దొంగలు షోరూమ్ లోపలికి ప్రవేశించి పూర్తిగా కూడా గోడకి బద్దలు లోపల గోడకి షోరూమ్కి ఆనుకునే ఉన్నటువంటి గోడని ఒక రంధ్రం వేసి ఆ రంధ్రం ద్వారా కూడా లోపలికి ప్రవేశించి ఈ రకంగా లోపల దొంగతనానికి పాల్పడినట్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో మొత్తం మీద క్రైమ్ పోలీసులు లోపల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. దాదాపుగా 2 కోట్ల రూపాయలకు సంబంధించి అత్యంత విలువైనటువంటి 50 ఐఫోన్స్తో పాటు మరికొన్ని వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్లిపోయినట్లు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ఒక మొబైల్ షోరూమ్తో పాటు పైన ఈ షోరూమ్కి సంబంధించినటువంటి దీంతోనే కంటిన్యూగా వివిధ రకాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా అన్నీ ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా ఎక్కడ కూడా టచ్ చేయకుండా కేవలం మొబైల్స్ సంబంధించినటువంటి వాటిని మాత్రమే ఇక్కడ నుంచి కూడా దొంగతనం ఇక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్ళిపోయినట్లు చెప్తున్నారు. సో మొత్తం మీద ఒకసారి ఎట్లా జరిగింది ఈ దొంగతనానికి సంబంధించి ఒకసారి మనం ఈ షోరూమ్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం ఒకసారి మనం చూద్దాం. గోడకు రంధ్రం వేసి ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్ళిపోయినట్లు చెప్తున్నారు. సో వాటిని కూడా మన వీడియో జర్నలిస్ట్ రాజేష్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి మనం చూస్తే కన్నా ఈ గోడకి చివరి లాస్ట్లో గోడకి రంధ్రం వేసి దాని ద్వారా లోపలికి దొంగలు ప్రవేశించి దాని తర్వాత లోపలికి వెళ్ళి ఈ రకంగా ఈ దొంగతనానికి పాల్పడినట్లు కూడా చెప్తున్నారు. సో ఆ విజువల్స్ అన్నీ కూడా చూడొచ్చు చాలా చాకచక్యంగా. ఎందుకంటే ఇదంతా కూడా బయట ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగానే దొంగలుగానే పోలీసులు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఒక దొంగల ముఠాకి సంబంధించిన వాళ్ళే ఇంత చాకచక్యంగా గోడకు రంధ్రం వేసి దాని ద్వారా లోపలికి ప్రవేశించి ముందుగానే పోలీసుల అనుమానం ఏంటంటే ముందుగానే రెక్కీ నిర్వహించారా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో షోరూంలో ఉన్నటువంటి కొన్ని మొబైల్స్ని సీసీ కెమెరాలు వీటన్నిటిని కూడా పక్కకి తిప్పివేసి దాని తర్వాత ఈ రకంగా చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు. సో పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు వీళ్ళందరినీ కూడా అధికారులు కూడా ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఒకసారి పోలీసులు కూడా చూడొచ్చు. తిరుపతి క్రైమ్ పోలీసులు ఇక్కడికి చేరుకొని మొత్తం కూడా ఆ షోరూమ్ లోపల ఎంతవరకు జరిగింది ఏందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా క్లూస్ టీమ్తో పాటు అదేవిధంగానే వేలుముద్రలు వీటన్నిటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. షోరూమ్ ముందు భాగంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అవి కొన్ని లోపల పనిచేయడం లేదనేటువంటి పరిస్థితులు కూడా చెప్తున్నారు. సో అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే మొత్తం మీద దర్యాప్తు జరుపుతున్నారు. సో తిరుపతి ఎక్కువగా ఈ ప్రాంతం అంటానగానే రద్దీ ప్రాంతం. ఈ ప్రాంతంలో నిత్యం కూడా ఎన్నో రకాల షోరూమ్స్ ఉంటాయి. చాలా రద్దీగా ఉంటుంది. రాత్రి 11-12 గంటల వరకు కూడా ఇక్కడ వాహన రాకపోకలు జరుగుతూ ఉంటాయి. షోరూములకు సంబంధించి కూడా సో ఎక్కువగా స్థానిక ప్రజలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి రద్దీ ప్రాంతంలో కూడా దొంగలు ఏ రకంగా ఎట్లా వచ్చారు ఏంటి అనే దానిపైన మాత్రం పోలీసులు దీనిపైన మాత్రం దర్యాప్తు అయితే జరుపుతున్నారు. సో ఒక్కసారిగా దాదాపుగా 2 కోట్ల రూపాయలు అంత ఆషామాషి విషయం కాదు. వివిధ రకాలకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ వాటన్నిటిని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లారు దీనిపైన లోతుగా పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. సో చూద్దాం మరి వాస్తవాలన్నింటినీ కూడా ఇవాళ కానీ రేపటి కానీ పోలీసులు కూడా మీడియా సమావేశం నిర్వహించి చెప్పే అవకాశం అయితే ఉంది. ఒక్కసారిగా ఉలికి పడడం జరిగింది. తిరుపతి నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ దొంగలు చేసినటువంటి బీభత్సానికి సంబంధించి షోరూమ్ యాజమాన్యంతో పాటు పక్కన షోరూమ్లు వీళ్ళు కూడా ఒక రకంగా భయపడుతున్నారు. సో దీనిపైన ఇలాంటి అంతర్రాష్ట్ర ముఠాల బయట ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకంగా వ్యవహరించారనే దానిపైన మాత్రం పోలీసులు దృష్టి సారించాలి. మరోసారి ఇలాంటివి జరగకుండా పోలీస్ యంత్రాంగం క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకోవాలనేది స్థానికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.